ఏదైతే అఖండ 2 సినిమాకి ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. అంటే మరి కాసేపట్లోనే ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. సో అలాంటిది ఇప్పుడు హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? అంటే గతంలో ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్ షోట్లు ఉండవు, టికెట్ల ధరలు పెంచము అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించింది అని చెప్పేసి కూడా అడ్వకేట్ ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరుపుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయడం జరిగింది. రేపు తదుపరి విచారణ చేస్తాము, పెంచిన ధరలు కూడా పెంచి వసూలు చేయొద్దు అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు జీవో రద్దయింది కాబట్టి అఖండ 2 సినిమాకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు నడుపుకోవడానికి ఇచ్చినటువంటి జీవో ఏదైతుందో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మిగతా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా రేపటి కేసు విచారణ వాయిదా వేసింది. అయితే సామాన్యులకి టికెట్ల ధరలు పెంచి సినిమాలు రిలీజ్ చేయడంతో సామాన్యులు సినిమాలు చూడలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి అభిమానం క్యాచ్ చేసుకొని టికెట్ ధరలు పెంచి 2-3 రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా రాబట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో వేయడం ద్వారా ఒక మహిళ చనిపోవడం జరిగింది. వారి కుటుంబంలో కుమారుడు తీవ్ర గాయాల పాలై ఇప్పటికీ ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ బెనిఫిట్ షోలను నిర్వహిస్తూ టికెట్ల ధరలను 600 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. కాబట్టి రేపు ఇక అఖండ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ పెంచిన ధరలు అమలు చేయకుండా హైకోర్టు జీవోని రద్దు చేసింది. కాబట్టి మరి టికెట్ల ధరలు పెంచుతారా, మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అవుతారా సినీ నిర్మాతలు అనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. రేపు విచారణ తర్వాత టికెట్ల ధరలు యథావిధిగా కొనసాగుతాయా లేదా అనే దానికి సంబంధించి హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయడంతో అఖండ సినిమాకు భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేక షోలకి 600 రూపాయలతో పాటు మిగతా ఏవైతే మల్టీప్లెక్స్ మిగతా థియేటర్స్ ఉన్నాయో అందులో 100-200 పెంచి ఆ టికెట్ల ధరలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ జీవోలో ఉంది. పెంచిన ధరల్లో 20% సినిమా కార్మికులకు కూడా అందించాలని చెప్పేసి షరతు పెట్టి ఆ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల ప్రేక్షకులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది, ప్రేక్షకుల జోబుకు చిల్లు పడుతుంది అని చెప్పేసి కూడా పిటిషన్లు హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అత్యధిక డబ్బులు వసూలు చేసి కేవలం వినోదం కాదు, వినోదం పేరుతోనే డబ్బులు వసూలు చేసుకోవడం కోసమే ఈ బెనిఫిట్ షోలు ధరలు పెంచి టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకులను అడ్డు విడిస్తున్నారని చెప్పేసి కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది.